ఒక రోజులో 8,000 స్టెప్స్ నడవడానికి మాకు టైం సరిపోవట్లేదు, అంతసేపు ఎలా నడవాలి అని మీకు డౌట్ ఉంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను నేను. అదేంటంటే, మీరు ఆ 8,000ని ఒకేసారి నడవాలి అని అనుకోకుండా మీరు కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకుంటే అసలు మీకు గడిచేదే తెలీదు. మామూలుగా అయితే ఈ 8,000 స్టెప్స్ వచ్చేసి మనం ఇంచుమించుగా అంటే కొంచెం ఫాస్ట్గా నడిస్తే 1 గంట 15 నిమిషాలు 10 నిమిషాలు ఆ టైంలోనే మనం నడిచేయచ్చు అనమాట. సో ఆ గంట సేపటిని మీరు ఒకేసారి గంట సేపు టైం మాకు సరిపోదు, అంతసేపు మాకు దొరకదు, ఒక రోజులో మేము బిజీగా ఉంటాం, పిల్లలు ఉన్నారు, చేసుకోలేకపోతున్నాం, వాకింగ్కి వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే మీకు ఒక బెస్ట్ ట్రిక్ ఏంటంటే, దీన్ని పొద్దున ఫస్ట్ మీరు నిద్ర లేచిన తర్వాత, లేకపోతే అంటే మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కదా, దాని లోపలే ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఇటు అటు అంటే మీకోసం మీరు టైం తీసుకొని అట్లా ఇంట్లోనో లేకపోతే బాల్కనీలోనో లేదా ఇంటి ముందో పెరట్లోనో ఎక్కడ కుదిరితే లేదా టెర్రస్ మీద ఎక్కడ కుదిరితే అక్కడ 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు చాలు వాక్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అంటే అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు వాక్ చేయండి. మళ్ళీ మీరు ఏదైనా స్నాక్ తీసుకుంటారు కదా, ఈవినింగ్ కొంచెం టైం దొరుకుతుంది కదా, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేసి ఉంటారు, అట్లాంటి టైం ఉంటుంది కదా, మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది అనిపిస్తుందో, లేకపోతే పిల్లల్నే తీసుకొని కూడా వెళ్ళండి. మీ టెర్రస్ మీద వెళ్తారు, ఎక్కడ మీరు వాకింగ్కి వెళ్తారో అక్కడ మీరు పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళండి. లేదు మరీ చిన్న పిల్లలు ఉన్నారు వెళ్ళలేము అనుకుంటే, మీకు ఏ టైంలో పిల్లలు నిద్రపోతున్న టైము అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఆ టైంని వేరే దాని మీద పెట్టకుండా మీరు మీకోసం ఆ 10 నిమిషాల 15 నిమిషాల మీరు కేటాయించండి. ఒకేసారి 8,000 స్టెప్స్ నడవలేము, వద్దు, అలా పెట్టుకుంటే కూడా స్ట్రెస్ అవుతారు. అంటే నేను 8,000 స్టెప్స్ నడవాలి అనే టార్గెట్ మీరు పెట్టుకోవద్దండి. మీరు ఒక రోజులో నేను 15 నిమిషాలు నడవాలి, అది బేసిక్గా అట్లా పెట్టుకోండి. ఒక వారం తర్వాత ఆ 15 నిమిషాలకి మీరు ఇంకొక 10 నిమిషాలు యాడ్ చేసుకోండి. అంటే ఈ వారం అంతా నేను ఏం జరిగినా సరే 20 నిమిషాలు 25 నిమిషాలు నేను వాకింగ్ చేయాలి, పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు అట్లా చేసేసుకుంటే హ్యాపీగా, అంటే అసలు చాలా ఈజీగా 30 మినిట్స్ అయిపోయింది కదా. సో అట్లా అనమాట. చూసారు కదా, నేనైతే పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి వర్కౌట్స్ కంప్లీట్ చేసేసుకొని తర్వాత డీటాక్స్ డ్రింక్ కూడా తాగేశాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇది వచ్చేసి 10 గంటలకి, అంటే పొద్దున 10 గంటలకి నేను నా ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంకా హెల్దీ అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇదైతే. దీని రెసిపీ ఎలా చేసుకున్నాను నేను అన్నది నేను మన రెసిపీస్ ప్లేలిస్ట్లో పెడతాను, సో వెళ్ళి చూడండి, మిస్ చేయకండి. చాలా చక్కగా అండ్ టేస్టీగా ఉంది తెలుసా, అసలు చట్నీ కూడా అవసరం లేదు, అలా తిన్నా నేనైతే. దీన్ని మీరు బాగా పలచగా వేసుకొని దోశలాగా వేసుకుంటారా, లేదా నా అలాగా చిన్న చిన్నగా ఇట్లా అట్టులాగా వేసుకుంటారా, లేకపోతే దీన్ని ఇడ్లీలాగా చేసుకుంటారా, మీ ఇష్టం అండి. ఇంకా మనకు బ్యాటర్ అంటే ఆ పిండి రెడీ అయిపోవాలి కానీ ఇంకే రకంగా చేసుకోవచ్చు అనమాట. అది మరి 10 o'clock పొద్దున 10 గంటలకి నా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి నాకు బనానా అంటే చాలా ఇష్టము, సో చాలా రోజులు అయింది తిని. ఈరోజైతే మార్నింగ్ స్నాక్స్లో ఒక బనానా తీసుకున్నాను. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఆకుకూర పప్పు ఇంకా మునగాకు ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసుకున్నాను లైట్గా, మన శనగపప్పులు వేసేసి చేసుకున్నాను. తర్వాత వైట్ రైస్ ఇంకా కర్డ్ పెరుగు అనమాట. సో దీంతో నా లంచ్ టైమ్ 1 o'clockకి దీంతో నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను వెజిటేబుల్ జ్యూస్ ఈరోజు ఏం తీసుకున్నానో తెలుసా, సొరకాయతో తీసుకున్నాను అనమాట. సొరకాయకు ఉన్న బెనిఫిట్స్ అసలు చెప్పలేమండి. అంటే వాటరీ ఏంటి నీరు శాతం ఎక్కువ ఉండే వెజిటబుల్ అనమాట అది, కాబట్టి మనకు వెయిట్ లాస్గా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేను ఒక సొరకాయ తెచ్చుకుంటే దాంట్లో ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను, హాఫ్కి కట్ చేసేసి దాన్ని కొంచెం మనకి మరీ లేతగా ఉంటే మనం ఆ తోలుని తీయాల్సిన అవసరం కూడా లేదు. నాది కొంచెం ఇదిగా ఉండింది, కొంచెం రఫ్గా ఉండింది తోలు, అందుకని అది మొత్తం పీల్ ఆఫ్ చేసేసి హాఫ్ సొరకాయని నేను మిక్సీలో వేసేసి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వెజిటబుల్ జ్యూస్ అనే రూల్ నేను తీసుకున్న తర్వాత నాకు చాలా బెనిఫిట్స్ అనిపిస్తున్నాయండి. ఇప్పుడు 1 వీక్ అంటే దగ్గర 8 రోజుల దాకా కంప్లీట్ అయిపోయింది కదా నిన్నటికి. ఈ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఆ టైంలో నాకు వేరే దేని మీద మనసు వెళ్ళట్లేదు, అంటే వేరే స్నాక్స్ ఏమో తినాలనో అట్లా వెళ్ళట్లేదు. ఎప్పుడో ఒక రోజు 2 రోజులు ఓకే, కానీ రెగ్యులర్గా మామూలుగా మనకి మధ్యాహ్నం అంటే ఒక 11:30కి ఆ టైంలోనో, ఇంకా సాయంత్రం 3:30కి 4:30కి ఆ టైంలో ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. సో నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నాకు వేరే స్నాక్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళట్లేదు. సో ఆ రకంగా నాకు వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే నేను రోజు ఏ రకమైన వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటున్నానో మీకు తెలిసి ఉంటుంది కదా. మీరు అవి కాకుండా వేరే రకం ఏమైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను వాటితో జ్యూస్ చేసుకోవడానికి. ఈరోజు నేను మా బాబు కోసం ఒక హెల్దీ స్నాక్ ఒకటి చేశాను అనమాట. ఇదైతే
సూపర్ డూపర్ ఉండింది టేస్ట్. నేనైతే పిచ్చగా ఇష్టపడ్డాను. సో ఇది రెసిపీ ఏంటి, ఇది ఇందులో షుగర్ లేదండి, ఆయిల్ లేదు, అసలు నమ్ముతారా మీరు? దీన్ని నేను రికార్డ్ చేసి సపరేట్గా మీకోసం ఒక వీడియో చేశాను. అది కూడా మన రెసిపీస్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి, నేను ఒప్పుకుంటాను. ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏవో తీసేసుకోకుండా, అంటే ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అట్లాంటి షుగర్ ఎక్కువ ఉండేవి తీసుకోకుండా మన దగ్గర ఉన్నవి ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవచ్చు, అది కూడా ఇంత టేస్టీగా అంటే నేనే నమ్మలేకపోయాను. అందుకే మీకు షేర్ చేద్దాం అనిపించింది. టేస్ట్ అయితే మైండ్ బ్లాక్, ఇంకా నాకు భలే నచ్చింది. మా బాబుకి కొంత పెట్టేసి ఇంకా మిగతా అంతా నేనే తినేసాను. సో తిన్నాను, కానీ నా క్యాలరీ కౌంట్కి ఈరోజు అది కొంచెం ఎక్కువ అయ్యింది. నేను కొంచెం టెంప్ట్ అయి తీసుకున్నా కదా, హెల్దీయే బట్ క్యాలరీస్ కూడా మనం చూసుకోవాలి కదా. సో అందుకని ఈరోజు పెట్టుకున్నా. ఈరోజు నడవాలంటే ఎట్లా నడవాలంటే నేను తిన్నది మొత్తం అరిగిపోవాలనుకున్నాను. సో చేశాను ఫుల్గా వాకింగ్ ఈరోజు. మీకు ఇదివరకే కూడా చెప్పుంటాను, నేను వాకింగ్కి వెళ్తే మా వాడు కూడా నా వెనకనే వస్తాడు. వాడు కూడా కాసేపు వాక్ చేస్తాడు. వాక్ కాదు, వాడైతే డైరెక్ట్ రన్నింగే చేస్తాడు. ఇంకా వాడిలా చేస్తే నేనైతే ఎప్పటికో తగ్గిపోయేదాన్ని. ఇంత డైట్లు ఇవన్నీ అవసరం అయ్యేవి కాదు. చూసారా ఈరోజు ఎంత వాకింగ్ చేశాను, 15K 15,000 అడుగులు నడిచాను అనమాట. సో అంతసేపు వాకింగ్ చేశాను లిటరల్లీ. అసలు దగ్గర 2 hours అయ్యింది. ఎందుకో నాకు గట్టిగా అనిపించింది, క్యాలరీస్ కొంచెం పెరిగేసరికి నాకు ఇంకా చేసి అవ్వాలి అనిపించింది. అది మరి. సో చూసారా క్యాలరీస్ కొంచెం పెరిగేటరికి, అంటే ఇందులో నేను పొద్దున్న తీసుకున్న రెసిపీ, ఇంకా ఈవినింగ్ స్వీట్ తీసుకున్నాను కదా, రాగితో చేసిన స్వీట్, ఆ హల్వా, ఆ రెండింటిని వచ్చి నేను ఇందులో ఎలా ఎంటర్ చేయాలి నాకు అర్థం కాలేదు హెల్తీ ఫేమ్ యాప్లో. అందుకని కొంచెం ఏదేదో రాగి మాల్ట్ విత్ జాగరీ అని అట్లా పెట్టాను. కానీ నాకు ఎందుకు అనిపించింది కొంచెం క్యాలరీస్ ఇటు అటు అయ్యి ఉంటాయని, అందుకే అంత వాకింగ్ చేశాను. అది మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.